హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కనుమ స్పెషల్ నాటుకోడి పులుసు రెసిపీ. సో మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, గసగసాలు, కొంచెం నువ్వులు, ధనియాలు, చెక్క, లవంగాయి, కొంచెం మిరియాలు వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకోవాలి. చికెన్ని ముందుగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న వెంటనే ముందుగా కడిగి పెట్టిన నాటుకోడి చికెన్ మొత్తం దాంట్లో వేసేసుకొని ఒక 2 to 3 minutes బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, ఒక 2 spoons కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం చికెన్ మగ్గేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. చికెన్ మగ్గిన తర్వాత కొంచెం అందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా మొత్తం వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 5 to 6 విజిల్స్ రానివ్వండి. కోడి లేతగా ఉంటే, లేదంటే 10 విజిల్స్ పెట్టుకోండి ముదురు కోడి అయితే. అంతే, గుమగుమలాడే ఎంతో టేస్టీ అయిన నాటుకోడి చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.